మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. శనీశ్వరుడి యొక్క సంచారము మీనరాశిలోకి, అలాగే మిథునంలోకి బృహస్పతి మీనంలో రావడము, రాహుకేతుల యొక్క మార్పు, రాహు రాజ్యంలోకి నుండి భాగ్యస్థానంలోకి వెళ్ళడం, కేతువు తృతీయ స్థానంలోకి రావడం, ఈ మార్పులన్నిటి వల్ల మిథున రాశి వారికి విశేషంగా మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఆదాయం విషయంకి వచ్చినప్పుడు మిథున రాశి వారికి 14 భాగముల ఆదాయం కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది ఆదాయం. వ్యయం చూస్తే 2 భాగంలో కనపడుతుంది. అంటే సంవత్సరం అంతా సంపాదన అద్భుతంగా మిథున రాశి వారికి ఉంటుంది. విశేషంగా పునర్వస నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, అలాగే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి. సో ఆదాయం బాగుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఎవరికైనా అందరూ అంటారు ఆక్సిజన్ లాంటిది ధనం. సో ధనం లేనిది దానికి ఏముంది అనుకుంటా, కానీ ధనం బాగా వస్తున్నదంటే అంతకంటే ఆనందకరమైన విషయం ఒకటి లేనే లేదు. సో మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా పండుగ అని చెప్పచ్చు. అలాగే రాజపూజ్యం తీసుకునేటప్పుడు 4 భాగములు, అవమానం చూస్తే 3 భాగములు కనబడుతున్నాయి. ఇది కూడా చాలా అద్భుతంగానే ఉంది. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సంవత్సరం ఉగాది నుండి మిథున రాశి వారికి సంవత్సరం పొడుగునా అన్ని విధాలుగా యోగాలు అద్భుతంగా కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా రైతాంగం చాలా ముఖ్యం కాబట్టి ఏ పంట పండించినా కూడా ఆ పంటలో లాభంతోనే బయటకు వస్తారు రైతాంగం. అలాగే పౌల్ట్రీస్, హ్యాచరీస్ రన్ చేసేవారు, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్లో రన్ చేసేవాడు అందరికీ కూడా ప్రతి రూపాయికి రూపాయి లాభంగానే వెళ్తుంది తప్ప నష్టపోయే అవకాశం తక్కువే. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే నీట్ ఎగ్జామ్స్ అనుకోండి, అలాగే గేట్ ఎగ్జామ్ అనుకోండి, ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా చక్కటి మార్కులతో పాస్ అవ్వడము, అనుకున్న సీట్ సంపాదించుకోవడం సంపూర్ణమైన అవకాశం కనబడుతున్నాయి. విదేశీ విద్య కోసం చేసే ప్రతి పనిలో కూడా సఫలీకృతం అవుతుంది. ఖర్చు తక్కువ, పనులు తొందరగా, అదృష్టం కలిసి వచ్చినట్టుగా జరుగుతాయి. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు ఈ సంవత్సరం. ఇక ఉద్యోగము, వృత్తిరీత్యా, తర్వాత H1B వీసా కోసం చేసే ప్రయత్నాలు, విదేశాలు సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంతవరకు లక్ ఒక 5% ఫేవర్గా జరిగే అవకాశం ఉంటుంది. సొంత వ్యాపారము, స్వయం ఉపాధి. స్వయం ఉపాధి అంటే ఫ్రీలాన్స్గా చేసే వ్యాపారము, ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేసేవాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు, సొంతంగా యూట్యూబ్లు రన్ చేసుకునేవాళ్ళు, సొంత వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆదాయ విషయంలో అనుకూలత అద్భుతంగా ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగము, కాంట్రాక్ట్ వర్క్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో